తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు అందిస్తున్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌర సరఫరా వ్యవస్థలో పలు మార్పులు తెచ్చింది. రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తుంది. తిరిగి రేషన్ దుకాణాలను ప్రారంభించింది. అదేవిధంగా ఇప్పుడు రేషన్తో పాటుగా ప్రజల ఆరోగ్యం, మారుతున్న ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు బియ్యం, గోధుమ పిండి, పంచదార, కందిపప్పులను తక్కువ ధరకు అందిస్తోంది. వీటితో పాటుగా తృణధాన్యాలను కూడా రేషన్ కార్డుదారులకు అందించాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు రాగులు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డుదారులకు అధికారులు గుడ్ న్యూస్ వినిపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఏపీ ప్రభుత్వం పేదలకు పోషక విలువలు కలిగిన తృణధాన్యాలను ఉచితంగానే సరఫరా చేస్తోంది. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప, నంద్యాల జిల్లాలలో గత ఏప్రిల్ నుంచే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదారతో పాటు రాగులు, జొన్న పంపిణీ చేస్తోంది. ఈ డిసెంబర్ నెల నుంచి రాగుల పంపిణీ ఉత్తర కోస్తా ప్రాంతంలోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కూడా విస్తరింపజేసింది. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో జొన్నల పంపిణీ ప్రారంభించింది. ప్రభుత్వం మనిషికి 5 కేజీల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఈ రేషన్లో కొంతమేర బియ్యానికి బదులుగా గరిష్టంగా 3 కేజీల వరకు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. తాజా నిర్ణయం మేరకు ప్రతి నెల 20 కేజీల రేషన్ బియ్యం తీసుకునే కుటుంబం ఇప్పుడు 2 కేజీల రాగులు మాత్రమే కావాలనుకుంటే ఆ మేరకు బియ్యాన్ని మినహాయించుకొని మిగిలిన 18 కేజీల బియ్యాన్ని, 2 కేజీల రాగులను అందిస్తారు. గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఇదే విధంగా రేషన్ కార్డులకు రాగులు, రాగి పిండిని ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేసింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ సరుకులలో తృణధాన్యాలను అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వమే వాటిని టెండర్ ప్రక్రియ ద్వారా ప్రొక్యూర్ చేస్తూ కార్డుదారులకు ఉచితంగా సరఫరా చేస్తోంది. రాగులు, జొన్నల పట్ల ప్రజలు ఆసక్తి చూపుతుండడంతో వీటిని దశలవారీగా అన్ని జిల్లాలలోనూ పంపిణీ చేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కసరత్తు మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే ఏపీలో రేషన్ వ్యవస్థలో కీలక సంస్కరణలు కూడా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రారంభించింది. పాత కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తుంది. అదేవిధంగా ఇంటి వద్దకు వచ్చే రేషన్ వాహనాలను రద్దు చేసి తిరిగి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ ప్రక్రియను కొనసాగిస్తోంది. అదేవిధంగా కొన్ని నెలలుగా అధికారులు ఈకేవైసీ పూర్తి చేయడం పైన సూచనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈకేవైసీ పూర్తి చేయని వారు స్మార్ట్ కార్డులను నిలిపివేస్తారని ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. కాగా రేషన్ కార్డుదారులలో అనర్హుల ఏరివేత పైన కూడా కసరత్తు మొదలుపెట్టారు. వరుసగా 3 నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోకపోయినా, ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోయినా వారి కార్డులు రద్దవుతాయని అధికారులు చెబుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడడంతో పాటు అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేవైసీని తప్పనిసరి చేశాయని చెప్పుకోవచ్చారు. దీంతో రేషన్ లబ్ధిదారులు నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు.